ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో స్తుతిస్తాను. గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, ఘనమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మా తప్పని మానవ దేవుడు, ఈ సమయంలో మీ రక్త పరీక్షలు తీసుకుని వస్తున్నాం. మా అందరితో ఉండండి, మీ రక్తంతో పెరగండి, సమయం దేవునికరంగా ఉంచండి, చతుర కార్యములన్నిటి న్యాయం చేయండి. ఎక్కడైతే మొదలు నా తరగతిలో మా మధ్యన వరకు మా మధ్యన మీరు ఉన్నందుకే స్తోత్రములు. నీ ఆత్మ నా మీద వెంటనే ఉంచండి, మీ కార్యాన్ని నూతనపరచండి. శక్తి చేతనమే, బలం చేతనమే కాదు కానీ నా ఆత్మ ద్వారానే జరిగించదని శ్రమించిన సాత్మత్వం యేసు ప్రభువు నా బయట స్తుతించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. పాట సంఖ్య 220.
అక్షరం వస్తుంది యేసు 350. Amen.
పాఠశాల 啊。
సంఖ్య చివరిగా 332 ధన్యత చేస్తున్నాం.
మీకు ఇష్టమైన పల్లవి చెప్పండి. ఏది వాడుకుంటాం? వాక్యంలోనే చిన్న వాక్య పాఠాలు చదువుకుంటాం. వాక్యంలోండి మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని వాక్య భాగాలు చదువుకుంటాం. వారు సముద్రం పెద్దలను మాకే రహస్యముల దేశములకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు సమాధులలో వచ్చి ఆయనకు ఎదురుపడేను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంఖ్యలతో నేను ఎవడును వాడిని బంధించలేకపోయాను. పలుమారు వాడిని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతుల సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీరుగా చేసిన కనుక ఎవడను వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు తడతాను రాళ్ళతో గాయపరచుకుంటున్నాను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేన, ఎలా అనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలుకున్నాను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందు మేర్చున్నాను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి అంతకు పంపమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకున్నాను. యేసు వాటికి సెలవేగా ఆ పవిత్రాత్మలో వారిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్యగల మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకునిపోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలో గ్రామంలో ఆ సంగతి తెలియజేసింది. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేన దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థసిద్ధుడై కూర్చుని ఉండటం చూసి భయపడి, జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితి, పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమని వారు ఆయన బతుకులాడుకున్న సాగి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొక్క తన నుండి రమ్మని ఆయనను బతుకులాడుకుని కానీ ఆయన వారికి సెలవు చెప్పారు. నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పారు. వారు వెళ్ళి యేసు తనకు చేసిన లేఖనంలో ప్రకటింపనారంభింపగా ఆయన ఆశ్చర్యపడారు. మీరు చూడాలి కదా వాక్యం, నాకే వస్తున్న చదువుతాను.
చదువుకుంటాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి స్తోత్రములు దేవుడే. మరి ఈ సన్నిధికి ఆశించి వచ్చిన వాళ్ళందరినీ కనికరించండి, మనందరితో మాట్లాడండి. ఈ సన్నిధి మాకు ముందుగా దయచేయండి. చేసుకోవాలని నా ప్రవేశిస్తూ ప్రార్థన చేయగలుగుతున్నాం తండ్రి. మీరు కొంత సమయం దేవుని వాక్యం వినాలి. వినాలి దేవుని వాక్యం కొంత సమయం వినాలి. దేవుని వాక్యం అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించడం. దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. తర్వాత దేవుని వాక్యం మనకి ఏం చేస్తుంది అంటే ఆయన తన వాక్కును బట్టి వారిని బాగుపరచడం, వారు పడిన గోతుల నుండి వారిని లేవనెత్తడం. ఇఫ్ యు వాంట్ నీకు స్వస్థత కావాలి అని అంటే స్వస్థత ఎట్లా వస్తుంది? చూడండి, ఆ మార్చుకుంటాం. కీర్తనల గ్రంథం దేవుని వాక్యంలో మార్చుకుంటాం. 100 ఎవరికి దొరికితే వస్తుందండి. జోలిలో కూర్చుకొచ్చింది కీర్తనలు దేవుని వాక్యంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగుపరచను. కీర్తనలు 107 20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలోని వారిని విడిపించను. ఆయన తన వాక్కును పంపి బాగు చేసినాడు. వారు పడిన గుంటలో ఉండే వారిని ఏం చేసినాడు? దేవుని వాక్యం ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. మనల్ని ఒకటి దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. రెండవది దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎక్కడుంది అన్నమాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో ఈ మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 చదవండి. ఎఫెసీ 5, 25, 26, 27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. ముడతైన కలంకమైన మరి అట్టిది ఏదైనా లేకున్నట్లుగా పరిశుద్ధమైనది ఉండడానికి ఆయన ఏం చేసినాడంటే వాక్యం ఉదక స్నానం చేత దాన్ని పరిశుద్ధపరిచినాడు. అంటే వాక్యం ఏం చేస్తుంది? ముడత లేకుండా చేస్తుంది, కళాంకం లేకుండా చేస్తుంది. దేవుని వాక్యం మనకు ముడత కళాంకం ఏం రాయబడింది ఇక్కడ? కళాంకమైన ముడతైన మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది కానీ మహిమగల సంఘం కాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యం ఉదక స్నానం చేసి దాన్ని పవిత్ర పరచి. వాక్యం ఏం చేస్తుందంటే మనం పవిత్రపరుస్తుంది. ఇంకా వాక్యం ఏం చేస్తుంది అంటే పవిత్రపరచడం, శుద్ధి చేయడం. శుద్ధి చేయడం అక్కడ 119 అయింది. 119 కీర్తన 119 కీర్తన దేవుని వాక్యంలో మాట్లాడుకుంటాం. 119 కీర్తన 119 కీర్తన 8వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యము బట్టి దాని శ్రద్ధగా చూసుకుని చేతనే కదా. 8వ వచనం చెప్పండి. 9 చదువు.
యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. సార్ ఎవరో ఒక ఆయన ఉండి ఏమన్నాడంటే ఒక్క యవనస్తుడు 100 కోతులతో సమానం అన్నాడు. ఒక్క యవనస్తుడు ఎన్ని కోతులతో సమానం? 100 కోతులతో సమానం. ఒక కోతినే తట్టుకోలేము, 100 కోతులతో చేయగాలంటే కష్టం. అంటే యవనస్తులు కోతి శాస్త్రాలంటే అనే కదా దీని అర్థం. కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకున్నారు. మన నడత, యవనస్తులైనటువంటి వారి నడత దేని చేత శుద్ధి చేయబడుతుంది అంటే వాక్యానికి మాత్రమే, అది వాక్యం చేత మాత్రమే అది శుద్ధి చేయబడుతుంది. అందుకే వాక్యం చదువుకోవాలి. ఏం చేయాలి? వాక్యాన్ని చదువుకోవాలి. దేవుని వాక్యం యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము యందు నిలిచి ఉన్నది. యవనస్తులేమో బలవంతులు, దేవుని వాక్యం వారిలో నిలిచి ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవడం, జ్ఞాపకంలో ఉంచుకోవడం అనేది యవనస్తులకు మరి బాగా ఎందుకంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటుంది కాబట్టి అది వారికి సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం మనం పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. తర్వాత మన నడతను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం మన నడతను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము మనకి ఇంకా ఏమి చేస్తుంది అంటే ప్రార్థన వలన, మనందరికీ తెలిసినటువంటి వాక్యమే ఏంటంటే ప్రార్థన వలన, వాక్యం వలన అవి పవిత్రపరచబడుతున్నాయి. అటువంటి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని వినాలి, చదువుకోవాలి, దాన్ని గైకొనాలి. చూడండి 19వ కీర్తనలో ఇంకొక మాట చదువు. 19వ కీర్తనలు 19 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, ప్రాణము తెప్పరికజేయదు. యెహోవా శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. నీ వాక్యం వినబడుతోనే వెలుగు కలిగిన, తెలియలేని వారికి తెలివి కలిగించను. అంటే తెలివిస్తుంది దేవుని వాక్యం. అదే కాదు, దేవుని వాక్యం ఎలాంటిది అంటే 10వ వచనంలో కీర్తనలు 19:10 యెహోవా 19:10 అది బంగారు కట్టెను, విస్తారమైన మేలు బంగారం కట్టెను, కోరదగినది, తేనె కంటెను, జుంటి తేనె దార కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకులు హెచ్చరికను ఉండును, వాటి గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. మనం హెచ్చరికను పొందుతాం దేవుని వాక్యం ద్వారా. మన బుద్ధి జ్ఞానం ఇస్తుంది దేవుని వాక్యం. మనకి హెచ్చరిక కూడా చేస్తుంది. ఎక్కడన్నా ప్రమాదం ఉందనుకోండి, హెచ్చరిక అని పెడతారు. ఇక్కడ పోతే నువ్వు స్పీడ్గా పోయిననుకో ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్త. మనం హెచ్చరించేది దేవుని వాక్యం. మనకు బుద్ధిని జ్ఞానము అనుగ్రహించేది దేవుని వాక్యం. మనకు బుద్ధిని జ్ఞానమే కాదు. 119వ కీర్తనలో ఈ మాట ఉంది, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. అంటే అర్థం ఏంటంటే ఆయన చిత్తాన్ని కనుక్కోవడానికి దేవుని వాక్యం మనకు ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ అబౌట్ యువర్ ఫ్యూచర్, అబౌట్ యువర్ స్టడీస్, అబౌట్ యువర్ జాబ్, whenever we read the Bible, God speaks with us through His word. మన భవిష్యత్తు విషయమైన, మన చదువుల విషయమైన, లేకపోతే రకరకాల మన వ్యక్తిగత వ్యక్తిగత విషయాల విషయమై దేవుని చిత్తం కనుక్కోవాలి. If you are failed to find out God's will in your life, then you fall in the loss. నువ్వు దేవుని చిత్తం కనుక్కోకపోతే నష్టంలో పడతావు. ఏమైతే నష్టంలో పెడతావు. జీవితంలో మోసగించబడ్డం అనే దాని కంటే ఘోరమైన భయంకరమైన విషయం ఒకటి లేదు. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మోసగించేవాడిని తప్పు కాదు, మోసపోయేవాడిని తప్పు.
మోసగించేవాడిని తప్పు కాదు. ఎందుకంటే నువ్వు మోసపోకున్నట్లుగా నీ దగ్గర ఏం లేదు, జ్ఞానం లేదు. మోసగించేవాడు ఎవడో మనం మోసం చేసినప్పుడు పలాని వ్యక్తి మోసం చేసినాడు, పలాని వ్యక్తి మోసం చేసినాడు అని అనుకుంటాం. మోసగించేవాడిని తప్పు కాదు, మోసపోయింది తప్పు. ఎందుకంటే కావాల్సినంత ఆ మోసాన్ని గ్రహించే శక్తి నీకు లోపల లేకపోవడం ద్వారా మరి నష్టపడతారు. కనుకనే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ది గాడ్స్ విల్, పర్ఫెక్ట్ గాడ్స్ విల్, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని కనుక్కోవాలంటే you must be need to have much knowledge in the Bible. దేవుని వాక్యంలో ఎంతో జ్ఞానం అనేది నీకు అవసరం. అర్థమవుతుంది కదా? కావాల్సినంత జ్ఞానం ఉండాలి బైబిల్లో. మేము బడి చదువుకోకూడదా, లేకపోతే మేము పుస్తకాలు చదువుకోకూడదా అని నేను చెప్పటం లేదు, కానీ దేవుని వాక్యంలో రాయబడింది, ఇన్స్పిరేషన్ ఆఫ్ ది ఆల్మైటీ గివెత్ us wisdom. సర్వశక్తుని యొక్క ఊపిరి జ్ఞానం కలుగజేస్తుందని రాయబడింది. ఊపిరి అంటే ఏం లేదు, లోపల ప్రేరేపణ కలుగజేసింది అనుకో. ఈ లెక్క సూత్రం ఇది వచ్చదని దేవుని ఆత్మ చెప్తుంది అనుకో, ఈజీగా వస్తుంది. అర్థమవుతుంది కదా? దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ఆయన పోలిన బోధకుడు ఎవరు అని. మనం దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభా నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు అని అన్నప్పుడు, ఆయన పోలిన బోధకుడు ఎవరు లేరు. ఒకవేళ పెద్ద పెద్ద బోధకులు లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తే పాస్ అవుతాం, కోచింగ్లో పాస్ అవుతాం, ఆ పుస్తకం చదివితే పాస్ అవుతాం అనేదానికంటే ఆయన పోలిన బోధకుడు ఎవరు కూడా లేరు. దేవుడు నేహమ్య గ్రంథంలో మాట్లాడబడింది. ఏం రాయబడింది అంటే, నేహమ్య గ్రంథంలో ఏముంది అంటే, ఆయన తన ఉపకారాత్మ చేత వారికి బోధించిన. దేవుని ఆత్మ మనకు బోధిస్తుంది, జ్ఞానం ఇస్తుంది. యెహోవా ఆత్మ ఎలాంటిదో ఈ మాట చదువుకుంటారు. చూడండి, యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 29వ అధ్యాయం యెషయా గ్రంథం 39వ వచనం. జనులు సైన్యముల అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుని ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఇచ్చాడు దేవుడు. మీరు చెప్పండి, పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ కనుగొన్న వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు కరెంట్ కనుగొన్నది, లేకపోతే సెల్ ఫోన్ కనుగొన్నది. మొట్టమొదటి సెల్ ఫోన్ ఏంటిది? మోటరోలా. యూదులు కనుగొన్నది, ఇజ్రాయేల్ కనుగొన్నది. సరే, మరి మనం కనుగొన్నది ఏదో చెప్పు మన భారతదేశంలో. మరి ఎంతో వీఆర్ ప్రేయింగ్ మచ్ టు అవర్ ఇన్ ఇండియా. Many of them they pray to their goddess. But what they have మన దేశంలో అనేక మంది ఉన్నారు కదా, ఏం కనుగొన్నారు? ఏం కూడా కనుక్కోలేదు. కారణం ఏంటంటే సర్వశక్తి లేనటువంటి దేవుడు మన జ్ఞానం వేయాలి. ఏమి వేయాలా? జ్ఞానం వేయాలి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. భయంకరమైన తెలివితేటలు ఇచ్చాడు. అన్ని సబ్జెక్టులలో దేవుడు నీకు ఇచ్చాడు. ఒకవేళ ఆయన అడిగితే నువ్వు ఓటమిని స్వీకరించే వ్యక్తి అయితే నిన్ను దేవుడు అంగీకరించలేడు. ఓటమిని స్వీకరించేవాళ్ళు ఉంటారు. నాకు ఇంతే చాలు, నాకు జీవితమే ఇది, నేను నా బతికే ఇది, నేనేం సాధించలేను అనేటటువంటి వ్యక్తుల ద్వారా ఏం చేయలేదు. ఎవరైనా ఓడిపోయిన పర్వాలేదు, జీవితంలో నేను అనుకున్న లక్ష్యాలను సాధిస్తాననేటటువంటి తీర్మానంతో ముందుకు పోతే బైబిల్ ఒక మాట రాయడం, తగిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చించిన మిత్రులు ఆయన బలిష్టమైన చేతుల కింద దీనవసరం. ఒక టైం నాకు వచ్చాడు, నిన్ను, నీ ప్రయాసను, నీ కష్టాన్ని, నీ ప్రార్థనను, నీ ఆరాధనను, నీ సేవను గుర్తు చేసుకొని దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒకటి వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుని చిత్తం బయలుపరచబడుతుంది.
వితౌట్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద బైబిల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ అవుట్ ది గాడ్స్ విల్ పర్ఫెక్ట్లీ. నీలో దేవుని వాక్య జ్ఞానం లేకపోతే దేవుని చిత్తాన్ని కనుక్కోలేదు. ఏంది అంత గట్టిగా దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నావు అని అంటే, కీర్తన గ్రంథంలో మాట్లాడింది, నీ నామంతటి కంటే నీకు ఇచ్చిన వాక్యం గొప్ప చేసినావు. ఆయన గొప్ప చేసింది ఏంటిదని అంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేసినాడు. యేసు ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటే సరిపోతే అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆయన నామంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఏం చేసినాడు? గొప్ప చేసినాడు. దేవుని వాక్యంలో ఈ మాట ఉంది యోబు గ్రంథంలో. యోబు నీ పెదవుల నుండి బయలువెళ్ళిన ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు. నీ పెదవుల నుండి బయలువెళ్ళిన ఆజ్ఞలను విడిచి నేను తిరగలేదు. నా స్వాభిప్రాయం కంటే నీవు ఇచ్చిన ఆజ్ఞను నేను గొప్పగా ఎంచి తిని. ఎవరైతే వాక్యాన్ని గొప్పగా ఎంచి తమ నడతలో తమ అనుదిన జీవితంలో వాక్యానుసారంగా నడుచుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని ప్రజలారా, ఇప్పుడు మందిరం అంటే ఏమైందంటే రావడం, మోకాళ్ళలో సాకులు వేసుకోవడం, మోకాళ్ళలో ప్రార్థన చేసుకోవడం. ఇది ఎట్లుందంటే దండం పెట్టుకుని పోవడం అని ఉంటుంది దేవునికి. అసలు లోపల సీక్రెట్ ఉంది, లోతుగా స్టడీ లేదు దేవుని వాక్యం విషయం. పోనీ ఎవరైనా ఏదైనా చదివితే ఇంటరా అంటే ఆశ కూడా ప్రజలకు లేదు. ఆశ కూడా తొందరగా మిగియాలా, తొందరగా వెళ్ళిపోవాలా, తొందరగా అదొక. ఇప్పుడు ఎవరైనా దేవాలయం కరెంట్ పెట్టినప్పుడు అట్లా మొక్కుని వెళ్ళిపోతారు, మాకు టైం లేదు, మా పనులు ఎన్ని ఉన్నాయి, కాబట్టి మీరు రెస్పెక్టింగ్ నిన్నేం చేస్తున్నాం, మేము గౌరవిస్తుంటున్నాం అంటే అది కరెక్ట్ కాదు. కావాల్సినంత ప్రభు దగ్గర కూర్చోవాలి. లేకపోతే ఆత్మీయంగా మనం ఏమవుతామంటే నష్టపడతాం. నేను ఇప్పుడు చదివిన వాక్యాన్ని చెప్పి ముగించేస్తా. ఏంటిదనంటే, మొదటగా దేవుని వాక్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయదు. రోజుకు చాతనైన కాడికి అధ్యాయాలు చదువు. అధ్యాయాలు చదువు. నేను కొన్ని విషయాలు చెప్తాను. నేను ఎప్పుడో కొన్ని సమస్యలను అధిగమించిన, ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే. ఏ విషయాలంటే భోజనం లేకపోతే నేను ఎట్ట బతుకుతా అనే విషయం నేను ఎన్నడూ లెక్క చేయలేదు. ఫస్ట్ వనకాల్సిన రోజులు ఫస్ట్ పనుకున్నా కానీ భయపడలేదు. చచ్చిపోతాననే భయం లేదు, బతుకుతాననే భయం లేదు, అట్లాంటి విషయాలు ఏం లేదు. ప్రభు యొక్క నామమే లేకపోతే దేవుని సేవే నాకు ముఖ్యంగా ఎంచుకున్నాను. అసలు వాస్తవమే, భయపడాలి కదా. అన్నం విషయమై భయపడాలా, డబ్బు విషయం భయపడాలా, బ్రతకడం విషయమై భయపడాలా, అన్ని విషయాలు భయపడాలి కదా అంటే నాకెందుకు? బైబిల్ ఒక మాట రాయబడింది, మీరు దేని గురించి చింతించకూడి మీ చింతాలతో ఆయన మీద చెప్పి. నేనెందుకు చింతపడాలా? అయితే బైబిల్ ఒక మాట ఉంది, ఆ మార్గంలో వాడు మూఢుడైన దారి తప్పడు. ఒకవేళ జ్ఞానం లేకపోయి వచ్చు, దారి తప్పం. ఎందుకంటే ఆ మార్గంలో ఉన్నాం. ఆ మార్గంలో ఉన్నా కనుక దేవుడు ఆశీర్వదించి మీరు కొన్ని విషయాలు భయపడకూడదు. విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారంటే కలవరపడతారు, భయపడతారు. ఒక ఆయన పెళ్లి చేసుకుని అంటే నేను అక్కడికి వచ్చి భయపడతాను, ఇంటాను నువ్వే నాకు సహాయం చేయాలా, ఏదైనా అవసరం అయితే నీకు అక్కడికి వచ్చి అడుగుతాను, నువ్వురని నీకు దేవుని మీద ఏమి విశ్వాసం ఉంది, భయపడుతున్నావు అంటే విశ్వాసం లేదని. మీరు పిల్లలు అడగండి, ఎట్లా బతకాలని అర్థం కావడం లేదు, ఏం చేయాలి అర్థం కాదు, ఆ టెన్షన్లో వాళ్ళ ఆనందం కూడా లేదు. విశ్వసించేవాడు కలవరా కలడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వాక్యాన్ని ఎక్కువ చదువుకోండి, దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమించినప్పుడు జరిగే విషయం ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఆయన ప్రేమించేవారు బలంతో సూర్యుని వలె. ఆయన ప్రేమించేటటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించాను, శ్రమలోనే అతనికి తోడైన అతన్ని గొప్ప చేసేది. దేవుడిని ప్రేమించేటటువంటి వారిని దేవుడు గొప్ప చేస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేటటువంటి మనుషులు విడిచిపెడతారు, మనుషులు నమ్మకూడదు. యెహోవాను మాత్రమే
ఆశ్రయించాలి. శరీరం ఆశ్రయించి మనసులను తనకు ఆధారంగా చేసుకుని తన మనసుని యెహోవా మీద నుండి సెలవించుకోవడం శాపగ్రస్తులు అన్నాడు. కాబట్టి ఈ గుర్తుపెట్టుకుని రెండవది ముగించేస్తా. దయ్యాలు. ఇక్కడ సేన అంటే అర్థమైంది. సేన అంటే సైన్యం. చాలా దయ్యాలు పట్టినాయి. ఎన్ని దయ్యాలు పట్టినాయి? దయ్యాలు పట్టినాయి. సేన అంటే దయ్యం పట్టినప్పుడు నా మటుకు నేను ఈజీగా జరుగుతుంటా. ఎట్లా అంటే దయ్యం పట్టిన వ్యక్తి నా మాట విన్నాడు, మన మీద తన దృష్టి కేంద్రీకరించాడు. అప్పుడే అర్థమవుతుంది ఈ వ్యక్తికి ఏందిరా దయ్యం పట్టినట్టుంది, వినడం లేదు మాట, అవిధేయత చూపించాడు. ఒక వ్యక్తి దయ్యం పట్టిందనంటే దేవునికి లోపడాడు. ఏం చేయడు? దేవునికి లోపడాడు. సరే తనకేమన్నా లాభం చేసుకుంటాడంటే తనకు కూడా లాభం చేసుకోడు. ఎందుకంటే ఇక్కడ దయ్యాలు పట్టిన వ్యక్తి సమాధులలో ఉండేవాడు, తర్వాత కొండలలో ఉండేవాడు, కేకలు వేసేవాడు, బట్టలు లేవు, తనేం చేసుకుంటా ఉన్నాడు? గాయపరుచుకుంటా ఉన్నాడు, గాయపరుచుకుంటా ఉన్నాడు. రక్తం కారుతుంది. అంటే దయ్యాలు ఆ వ్యక్తిని సావుకు దగ్గరగా తీసుకుని పోయినాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దయ్యాలు ఉంటాయి. ఎవరైతే అవిధేయులైతారో దేవునికి మరి దయ్యాలు పడతాయి. దయ్యాలు పట్టి ఎంతగా తీసుకుపోతాయి? చివరికి మరణానికి కూడా తీసుకొని పోతాయి. ఎందుకంటే మరి పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం ఉన్నప్పుడు మరణం అవుతుంది. మీరు చూడండి, ఎందుకు గురి వేసుకుంటారు, లేకపోతే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అంటే లోపల దైవం ఏం చేస్తుందంటే నిరాశ గురి చేస్తుంది. ఎవరైనా నిరాశ పడుతున్నారు, నేను వచ్చినట్టు అందరినీ గమనిస్తాను. పుల్ల ఎట్టున్నాడు, ఈడెట్టున్నాడు, జోలు ఎట్టున్నాడు, తేడా ఏముంది వీటి గమనిస్తాను. గమనించినప్పుడు లోపల నిరాశపరిచే దయ్యం ఉంది, నిరాశపరిచే అవిశ్వాసం అనేటటువంటి దయ్యం ఉంది. వీళ్ళు దీన్ని జయించలేకపోతే ఒక దినాన్ని ఏం చేస్తుంది? సైతాన్ వాళ్ళను శోధించి నష్టం కలగజేస్తుంది అనేది నా ఉద్దేశం. యేసు ప్రభువు ఆ దయాపట్టిన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పోయి మరి ఏమన్నాడంటే, దయ్యం పట్టినవాడే మమ్మల్ని ఎందుకు బాధించడానికి వచ్చినామని అడిగి. దయ్యాలు ఏం చేస్తాయంటే యేసు ప్రభువారిని చూసినప్పుడు భయపడతాయి, లేకపోతే యేసు ప్రభువారి సేవలను చూసిన, వాక్యం ఎక్కడ ఉన్నా, ప్రార్థనలు ఎక్కడ ఉన్నా వెళ్ళిపోతాయి. నాకు కూడా ఆశ్చర్యం ఏంటంటే మంటకు వచ్చి మందిరంలో కూర్చుంటుండే మరి ఈరోజు ఈ దయాలను ఎట్టపోయినాయి, పారిపోయినాయేమో అనిపించుండే. అంతే కదా, నేను చూస్తుంటా. అంటే పారిపోయిన దయ్యం. మీరు చూడండి, మంచి వాళ్ళే అని అనుకున్నాం మనం. ఏమనుకున్నాం? మంచి వాళ్ళే అనుకున్నాం, ప్రార్థన చేసేవాళ్ళే అనుకున్నాం. దయాలు ఎట్టపోయి రావు. నాకు తెలుసు, లోపల దురాత్మ ఉన్నప్పుడు ఆయన వచ్చిండు అని చెప్పింటే, ఆయన వచ్చిందని చెప్పేటప్పుడు ఎక్కడో అక్కడ ఉరికి ఎక్కడ రాసుకొని ఉండదు. అంతే కదా, నాకు అర్థమైపోయింది. ధైర్యంగా వచ్చేది, చిరునవ్వుతో వచ్చి సేవకుని కలుసుకొని ప్రైజ్ దరాడనేది లోపల ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. విచిత్రమైన ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. మనం దాన్ని ఏం చేయాలి? గమనించాల్సింది. అర్థమవుతుంది కదా. దయాలు బట్టి కనపరాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దయం ఉంటుంది, రకరకాలుగా. అప్పుడే తెలిసిపోద్ది దయం ఏమన్నది. మమ్మల్ని ఎందుకు బాధపడడానికి వచ్చినా, నేను బాధపడడానికి వచ్చిందా, నువ్వే ఆ మనసును నష్టం చేయడానికి వచ్చినా, నీ పేరేమని అడిగి తెలుసుకోవాలి. సేన అంటే సైన్య శాంత వచ్చి జ్వరపడండి. శాంత వచ్చి దయాలు అంటున్నాయి. పందులలో ఉంటాయి, సమాధులలో ఉంటాయి, మనుషులు సంచారమైనటువంటి స్థలాల్లో దయాలు ఉంటాయి, అపవిత్రమైన స్థలాలలో దయాలు ఉంటాయి. దయాలు మనకి ఏం చేస్తాయి? మనం పట్టినప్పుడు మన సమాధానం అవుతుంది. దయం పెట్టినప్పుడు ఎన్నెన్నో రీతులుగా కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, కక్ష ఉంటుంది, పగ తీర్చుకోవాలని ఉంటుంది, పాపం విషయమైన వాంఛ ఎక్కువ ఉంటుంది, భయంకరమైనటువంటి అనారోగ్యాలు వచ్చి ఉంటాయి. ఇవన్నీ దయం చేసే పనులు. అల్లరి ఉంటుంది, నీచ కార్యాలు ఉంటాయి,
అసమాధానం ఉంటుంది. అంత దయ్యం ఉందని అర్థమవుతుంది. అర్థమైంది. దయ్యం ఉంది అని మనం ఈజీగా గమనించవచ్చు. మీరేం పెద్దగా పరిశీలనగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దయ్యం ఉంది అంటే నీచ కార్యం ఉంటుంది, అల్లరి ఉంటుంది, అవిధేయత ఉంటుంది, పాపం ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, చెడుతనం ఉంటుంది. పరిశుద్ధత అనేది ఎక్కడ పరిశుద్ధత లేదు అక్కడ ఉంటుంది. మీరు చెప్పండి, మీరు ఎట్లా తప్పించుకోగలరు దయ్యాన్ని? మీ ఇంట్లో టీవీ ఉంది, సినిమా పాటలు దానికి ఇష్టం దయ్యానికి. మరి అది నేను దానికి సినిమా పాట పెట్టినామంటే దాన్ని పెంచుతుండవు దయ్యాన్ని ఇంట్లో సినిమా పాట పెట్టి. అంతే కదా. లోక ఆనందం ఉంది, సీరియల్స్, పేపర్స్ వినడం, వార్తలు వినడం, అది ఇంకొక దయ్యం. దయ్యాలలో ఆత్మలలో దేవుని ఆత్మ, లౌకిక ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. కాబట్టి ప్రియులారా, మీరు మనం ఎప్పుడేం చేయాలి? చేసుకోవాలి, బాగుండాలని చెప్పుకొని దయాలు పెట్టండి. సంపూర్ణమైన నీ ఆత్మలో లేదు. నేను వచ్చి మొత్తం గమనించేస్తాను. ఒక దెబ్బకే పసిగట్టవచ్చు. ఇక్కడ ఇంకా నేను కొంచెం ఎక్కువ ఉన్నాను అనుకో, నా మీద కూడా కొట్లాటకు వస్తాయి దయ్యాలు. నాకు తెలుసు. మీరు కొంచెం మొన్న ఒకసారి వచ్చిపోయినా మా ఇంట్లో ఒక దయ్యం వేసింది. అంతే కదా. కొంచెం ఉంటే సార్ ఎక్కువ ఉండు బియ్యనుకుంటే ఎప్పుడు దానికి బాధ ఎందుకు వచ్చినాడు. ఆ శారం వేసుకుని ఆ శారం దేవుని వైపు మలుపుతాడేమో, ఆ వసంతమను దేవుని వైపు మలుపుతాడేమో, ఆ చిట్టిని దేవుని వైపు మలుపుతాడేమో, పుల్లాయి దేవుని వైపు మా సంబంధులను తీసుకొని పోవడానికి వచ్చినాడు మనుషులు. మా సంబంధులను ఏం చేయడానికి వచ్చిండు? తెలుసుకోండి. మా వశంలో ఉన్న వారు నీకు మేము నిన్ను రాని ఎవరితో ఒకరితో తిట్టిస్తాం, లేకపోతే ఏదో ఒక కొట్లాట పెట్టుకుంటాం, అల్లరి చేస్తాం, నువ్వు వెళ్ళిపోతావు. మాకు అప్పుడు బాగుంటుంది. మాకు అప్పుడే అర్థమైపోతుంది ఏమైంది. అయినా కానీ నా పని ఏంటిదంటే, ఎక్కడ నలుగురు దొరికిన, ఒకరు దొరికిన, ఇద్దరు దొరికిన వారికి దేవుని వాక్యం చెప్పి తర్వాత పెద్ద మీటింగ్ కానీ చిన్న మీటింగ్ కానీ, దూరం కానీ దగ్గర కానీ, నేను కొన్ని ఆత్మలు సంపాదించుకోవాలి. చిన్న ప్రార్థన చేయమన్నా చేస్తా, ఇంకొకసారి వాక్యం దేవుని చిత్త ప్రకారం నడుచుకొని చేస్తా, ఇంకొకసారి కొన్ని ఆత్మలు సంపాదించుకుంటే ఇంకొకసారి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఆయన ముందే 2 నెలల నుండి అడుగుతున్నారు రమ్మని, ప్రోగ్రామ్ ఫిట్ చేసింది. ఏం చేసింది? శనివారం మధ్యాహ్నం ఒకసారి మీటింగ్, సాయంత్రం ఒకసారి మీటింగ్, ఆదివారం మధ్యాహ్నం ఒకసారి మీటింగ్, సాయంత్రం. నేను ఎన్ని తట్టుకోగలనా ప్రయాణం చేసి ఆరోగ్యం. అయినా కానీ ఏం చేయాలి? ఆత్మల కొరకై మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎందుకంటే మనం కూడా వచ్చేది ఏం లేదు. నేను ఒక ఆయన మాట్లాడుతుంటే, మా స్నేహితుడు, మంచి స్నేహితుడు, చాలా దూరం డ్యూటీ చేస్తాడు. పొరపాటున ఇంటిడేమో, ఇంటి ఇబ్బంది పడతా వచ్చినాడు. ఏమన్నా ఎక్కడ అక్కడే ఉన్నారు, ట్రాన్స్ఫర్ వస్తుంది, మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ వస్తున్నారు. అంత భోజనం అంతకంటే ఏం దొరుకుతుంది అంత. ఇంకా ఆ ట్రాన్స్ఫర్, ఈ ట్రాన్స్ఫర్, ఆ సర్వీస్ ఎంత ఉంది, అది ఎంత ఉంది, ఇది ఉంటుంది. కొన్ని ఆత్మలు కొంత సేవ కూడా జీవితంలో లేదు. కొన్ని ఆత్మలు సంపాదించుకున్నాను, వాళ్ళకి సువార్త చెప్పినాను, లేకపోతే ఒకరికి ప్రయాసకున్నాను, అక్కడ మీటింగ్ విన్నాను, లేకపోతే ఇంకేమి. కాబట్టి మీరేం చేయండి? ప్రభా, మమ్మల్ని కనికరించు, మీ రక్తంతో సహాయపడతారు. మేము అనుకున్న వాళ్ళు ఎవరో మందిరానికి వచ్చింది ఈరోజు. చాలా సంతోషం. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ దొరుకుని వచ్చింది దేవుని ఇంటికి రావడానికి. ప్రభు మిమ్మల్ని ఏం చేయలేక ఆశీర్వదించినారు. మీరు కూడా ఏం చేయండి? ప్రభు మేము శత్రువుకు సైతానికి ఏదైనా అవకాశం అయిపోతున్నాం. మీ సెల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పరలోకం నుండి మన దేవదూతలనేవి కాదు. పొరపాటున దేవునికి అయిష్టంగా జీవిస్తే దేవుడు ఏం శిపిస్తాడు. అంతే. శిపించినప్పుడు గొప్ప నష్టాన్ని పడతాం. అందుకే నేను ఆయనకు అనుకూలంగా బతుకుతా, ఎంత కష్టం అన్నట్టుగా మనం ఏం చేయాలి? వెనక జరిగిన పొరపాట్ల విషయంలో ఏం చేయాలి? తెలియక అజ్ఞానం దశలో చేసిన పొరపాట్లను ప్రభలను క్షమించు, నీ రక్తంతో ఇక్కడ నుండి నీ బిడ్డగా నేను, నాకు సహాయపడు, నాకు దారి
చూపించు అని పెట్టుకో. ప్రభు సాయం దొరకని ప్రార్థించుకుంటాం. తండ్రి దగ్గర ఆరాధిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాద వచ్చిన వీళ్ళందరూ కూడా దీవించండి. ఆ విషయాలలో నీ ఆత్మకు సహకరించడానికి సంపూర్ణమైన మానవ రక్షణ పాపం విషయం మీకు జ్ఞానం సహాయపడతారు. వెళ్తున్నప్పుడు దేశప్రవర్తన మన తండ్రి అయిన దేవుని కృప కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకమైన సహవాసం అందరికీ సదాకాలం. ప్రైజ్ ద లార్డ్.